1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 44 సంవత్సరాలు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇబ్బంది వచ్చినా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అంటి పెట్టుకున్నటువంటి కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి. అందులో మత్స్యకార కమ్యూనిటీ ఒకటి. అందుకే ఆ రోజు నుంచి నేటి వరకు ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహాయపడాలో అన్ని విధాలు కూడా సహాయపడుతున్నాం. ఆ రోజు ఫస్ట్ మత్స్యకార గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోతే పాఠశాల కానీ, అదేవిధంగా విద్యుత్ సౌకర్యం కానీ, మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, గృహ నిర్మాణం కూడా ఫస్ట్ తెలుగుదేశం పార్టీ పెట్టిన విషయం మనందరికి కూడా తెలుసు. దీంతో పాటుగా వారి జీవనోపాధి పెరగాలని మత్స్యకారులకు బోట్లు కానీ, వల్ల కానీ, వాళ్ళు పట్టుకున్నటువంటి చేపలు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్ముకోవడానికి బొలోరా వెహికల్స్ కానీ, 2 వీలర్స్ కానీ ఇవన్నీ ఇచ్చాం. ఒక సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మత్స్య సంపద పెరగాలి, 2 మాసాలు హాలిడే ఇస్తే ఆ సమయంలో మత్స్య సంపద పెరుగుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన తీసుకొచ్చింది. అది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. వీళ్ళు 2 మాసాలు వేటకెళ్లకుండా వాళ్ళ భృతి ఏ విధంగా జరుగుతుందని చెప్పి ఆ రోజు ఆలోచన చేసి మొట్టమొదట వేట నిషేధ సమయానికి 4,000 రూపాయలు భృతి కింద ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 4,000 రూపాయలు 10,000 చేసింది. 4,000 10,000 చేసింది. కానీ లాస్ట్ 5 ఇయర్స్ ఏదైతే 2019 నుంచి 24 వరకు సంవత్సరానికి మత్స్యకార భరోసా కింద 10,000 రూపాయలు ఇవ్వడం తప్ప మిగిలినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా సున్నా చుట్టింది. ఎవరికి ఒక బోట్ ఇవ్వలేదు, ఎవరికి ఒక వల ఇవ్వలేదు, ఎవరు మత్స్యకారులు చేపలు పట్టుకోవడానికి అవసరమైనటువంటి ఒక్క కార్యక్రమం అంటే ఒక కార్యక్రమం ఇవ్వలేదు. వారికి రుణాలు ఇచ్చినటువంటి సందర్భాలు లేకుండా ఆ 10,000తోనే కాలక్షేపం చేసిన విషయం తెలుసు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టంగా హామీ ఇచ్చాం, రేపు అధికారంలోకి వస్తే మత్స్యకారులకి వేట నిషేధ సమయానికి ఇప్పుడు వస్తున్నటువంటి 10,000కు తోడు 20,000 రూపాయలు ఇస్తామని చెప్తాం. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దినదినం చాలా కష్టం అనుభవిస్తున్నాం. కానీ ఎన్ని కష్టాలున్నా ఎన్డీఏ పార్టీకి అండగా అభిమానించినటువంటి వర్గం గత సంవత్సరం ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రేపు 26వ తారీఖున దీని పేరు కూడా ఇప్పుడే డిసైడ్ చేశాం, మత్స్యకార చేయూత పథకం. ఇంతకు ముందు ఇచ్చిన 10,000కి 10,000 కలిపి 20,000 రూపాయలు. రేపు మేము అందజేస్తున్నటువంటి డబ్బు 258 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టింది. ఎవరైనా ఒకరు పింఛన్ తీసుకుంటే వారికి పథకం ఇచ్చేవాళ్ళు కాదు, ఎవరైనా బోటుకి డీజిల్ తీసుకుంటే వాళ్ళకి పథకం ఇచ్చేవాళ్ళు కాదు. ఎన్ని నిబంధనలు పెట్టి చాలామందికి ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఆ ప్రభుత్వం ఈ పథకానికి 104 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రేపు 26వ తారీఖున మేము ఇస్తున్నటువంటి పథకానికి 258 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇదేదో 20,000 ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మత్స్యకారులకి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది. ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం. ఈ పథకాన్ని గత 5 సంవత్సరాలు ఒక 5 పైసలు కూడా ప్రభుత్వం ఉపయోగించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మేము ఆ పథకాన్ని పునఃప్రతిష్ఠించాం. ఆ పథకం కింద మళ్ళీ బోట్లు ఇస్తున్నాం, వలలు ఇస్తున్నాం, ఏదైతే వ్యాన్స్ ఇస్తున్నాం, ఇవన్నీ మళ్ళీ చేసి మత్స్యకారులు మన ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా
ఇక్కడే ఉండి ఉపాధి కలిగే విధంగా కార్యక్రమాలన్నీ చేయాలని నిర్ణయించాం. అవన్నీ చేస్తాం. ఇక రేపు బుడగట్లపాలెంలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. బుడగట్లపాలెంలో ఎప్పటి నుంచో హార్బర్ కావాలని చెప్పి కోరిక. గత ప్రభుత్వం ఫౌండేషన్ వేసింది. హార్బరు ఉన్న దానికంటే ఎక్కువ ఎస్టిమేషన్స్ వేశారు. అవసరం అయిన దానికంటే ఇంకో 200 సంవత్సరాలైనా వాళ్ళు కట్టింది అవసరం లేదు. ఇక్కడ ఈ ప్రాంతానికి ఇక్కడికి ఎంత అవసరం ఉందో దానికి కట్టాలని చెప్పి మేము రివైజ్ చేసాం. వాళ్ళు 450 కోట్లు అనవసరంగా బ్యాంకు నుంచి లోన్ తెచ్చి కట్టాలనుకున్నారు. ఈరోజు దాన్ని కుదించి ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే బుడగట్లపాలెంలో హార్బర్ కూడా తొందరగా కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అవన్నీ ఎంక్వైరీ చేశాను. నేను ఆ శాఖ మంత్రిగా టోటల్ ఎంక్వైరీ చేశాను. మత్స్యకారులు కాని వాళ్ళకి ఇచ్చారు, ఎక్కడో టౌన్లో బడ్డీ పట్టుకొని సరుకులు అమ్ముకున్న వాళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ గత ప్రభుత్వంలో జరిగాయి. నిజమైనటువంటి మత్స్యకారులకు అందక మీ సమక్షంలోనే కలెక్టర్ కార్యాలయంలో ధర్నాలు చేశాం, ఫిషరీస్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాం. ఈసారి ధర్నాలతో సంబంధం లేకుండా నేనే వార్ ఫుటింగ్లో, ఎందుకంటే మొత్తం ఆఫీసర్స్కి అందరికి ఉపయోగించి మొత్తం లిస్ట్ అంతా రీసర్వే చేసి చాలా వరకు యాడ్ అయ్యాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక్కరికి కూడా అర్హత కలిగిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఒకవేళ అరాకొర మిగిలితే అవి కూడా తీసుకొని ఈ ప్రభుత్వం అర్హత ప్రాధాన్యత, గత ప్రభుత్వం పార్టీ ప్రాధాన్యత, వైసీపీ వాళ్ళు అయితే ఇవ్వడం, తెలుగుదేశం ఇతర పార్టీలు అయితే తీసేయడం, ఇది విధానం కాదు. వేట నిషేధం అంటే ఒక పార్టీ వాళ్ళకే నిషేధం కాదు, అందరికీ నిషేధం. కాబట్టి మేము రాజకీయాలు మేము చూడటం లేదు. మాకు అర్హత, పేదరికం, అర్హత ఎవరైతే వేట నిషేధ సమయానికి వెళ్ళడానికి అర్హత ఉందో వాళ్ళందరికీ ఇస్తున్నాం. మీరు అన్ని పథకాలు చేసుకుని వెళ్తున్నారు, వైసీపీ వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. వాళ్ళు వినడానికి చూడడానికి ఇష్టం లేనటువంటి వ్యక్తులు. అసలు నేను కూడా ఊహించలేదు. నేను 6 సార్లు ఎమ్మెల్యే, 2వ సారి మంత్రి. ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. ప్రభుత్వంలోకి వచ్చాం, ఆనందపడ్డాం, ఎన్నికల్లో ఇన్ని హామీలు ఇచ్చాం, అమలు చేయగలమని చెప్పి భయం వేసింది. కానీ సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కటి మీ అందరూ తెలుసు. పెన్షన్ పెంచాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం, చాలా కార్యక్రమాలు చేసాం. రేపు భరోసా ఇస్తున్నాం. రేపు జూన్ 12 స్కూళ్ళు తెరిచేలోపు తల్లికి వందనం ఇస్తున్నాం. రేపు జూన్లో రైతులు వ్యవసాయం ఖరీఫ్ ప్రారంభం నాటికి అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తున్నాం. ఇచ్చిన ప్రతి మాట, ఒక రోజు ఆలస్యం అవుతుంది కానీ ఏదైతే ఇచ్చామో అన్నీ నెరవేరుస్తాం. ప్రజలు కూడా ప్రజలు కూడా ఇంత తొందరగా ఇస్తారని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. ఎందుకంటే తెలుసు, పూర్వం రోజుల్లో అయితే తెలియదు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతి తెలుసు. కాబట్టి ఈరోజు అన్ని పథకాలు కూడా అమలు చేస్తున్నాం. కొంతమంది అదే పని తెల్లవారితే విమర్శలు, అందులో ఒక దొంగ పేపర్, ఒక దొంగ పత్రిక ఉంది. మీరు అందరికీ తెలుసు. 150 కోట్ల జనాభా ఎంత ఇప్పుడు? 150 కోట్లు దేశ జనాభా 140 కోట్లు దాటింది. 140 కోట్ల జనాభా అందరూ ఒకటన్నా సరే ఆ పేపర్ ఆ టీవీ చేస్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇంకా దానికి అర్థమే ఉంది. ఏదైనా ప్రజాస్వామ్యం కాబట్టి మేము చెప్పినవి చెప్తాం, చేసినవి చెప్తాం, ముందుకెళ్తాం అని తెలియజేస్తాం.